ప్రభుత్వం ప్రజలకు దొంగ హామీలు ఇస్తూ 6 గ్యారెంటీలు అని చెప్పి 2 సంవత్సరాల కాలం గడుస్తున్న కొద్దిగా అట్టి ఆరు స్కీమ్లను కూడా ఇదివరకు పూర్తి చేయలేదు. అదేవిధంగా తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా మరియు తెలంగాణ హైకోర్టును మరియు సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించి బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలను మోసం చేస్తూ ఒక పక్క, తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలను కూడా కులాల పేరిట రెచ్చగొడుతూ ఈ కులానికి ఇంత పర్సెంటేజ్, ఆ కులానికి ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను కులాల వారికి విభజించి పాలించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీచ బుద్ధిని వారు నిరూపిస్తున్నారు. కావున రాజ్యాంగబద్ధంగా 42% వరకే ఉండాలనేది ఒక ఆదేశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 64% మొత్తం అన్ని కులాలకు కలిపి 64% రిజర్వేషన్లు దాటడం అనేది రాజ్యాంగబద్ధ విరుద్ధం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డి ఒక అనుచరులకు మరియు మంత్రివర్గానికి టోటల్ అన్ని కులాల వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రజలను మోసం చేస్తూ మోసపూరితమైన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను రోజుకు దినదిన గండంగా భరిస్తూ ఉన్నారు జనాలు. రైతులను కూడా ఒక చిన్న మసాలా విషయంలో కూడా, యూరియా విషయంలో కూడా ఇంతవరకు కూడా కరెక్ట్ ఒక రైతుకు మ్యాక్సిమం ఒక 20 సంచులు కూడా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పి ఈ విధంగా విన్నవించుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ 42% అనేది బీసీలను రెచ్చగొట్టి మరియు బీసీలను కులాల వారికి విభజించి పాలించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి బీసీలు దీన్ని ఎవరు కూడా నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీచ బుద్ధిని, నీచ సంస్కృతిని వాళ్ళు వెరివేరిస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్కి ఓటేస్తే మీ గొంతు మీరే కూసుకున్న వారైతారు. కాబట్టి ఈ విధంగా విన్నవించుకుంటున్నాము. నా పేరు రామలింగం, రుద్రసముద్రం, మక్తల్ నియోజకవర్గం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ అన్న ఒక బిల్లు తీసుకొచ్చి మేము దానికి సంపూర్ణంగా ఒక చట్టం చేసి 42%ని అమలు పరుస్తామని చెప్పి గప్పాలు కొట్టినటువంటి రేవంత్ ప్రభుత్వం, మీరు చేసినటువంటి ఈ డ్రామా మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. బీసీల పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిని ముఖ్యమంత్రిని చేసేటటువంటి దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ వర్గాన్ని మొత్తం కూడా నువ్వు నీ నాటకంతో ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి రాష్ట్రంలో అధికారం రాకన్నా ముందు 6 గ్యారెంటీలని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నావో, ఈ బీసీ రిజర్వేషన్ అనేటటువంటి ఒక బిల్లును తీసుకొస్తానని చెప్పి కపట ప్రేమతో నటిస్తూ నీ యొక్క కాలయాపన చేస్తూ ఉన్నావు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు బీసీ బిల్లును వ్యతిరేకించడం కాదు, బీసీల మీద నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీలు ఎంతమంది అయితే ఉన్నారో వారిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేకపోతున్నావు? ఒకవేళ నిజంగా నీకు బీసీల మీద ప్రేమనే కనుక ఉంటే రేపు పొద్దున్నే రాజీనామా చేసి వెంటనే బీసీలో ఉన్నటువంటి నీ క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీని ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన రేవంత్ గారి ప్రభుత్వం చూసినట్లయితే భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు వస్తాయి. కానీ నీ యొక్క రేవంత్ రాజ్యాంగం రాస్తే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోరు. నువ్వు చేస్తున్నటువంటి పాలన ఏ విధంగా ఉంది, నీ మీద ఎంత తిరుగుబాటు జరుగుతుంది, ఎలక్షన్ జరిగితే ఎక్కడ ఓడిపోతే నా పదవి ముఖ్యమంత్రి పోతా అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. ఈ డ్రామాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి దీన్ని బంద్ చేసి తక్షణమే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా నేడు యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కాంగ్రెస్ పార్టీ న్యాయవంచన చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 1 సంవత్సరంలో జరపాల్సిన స్థానిక ఎలక్షన్లను ఇంతవరకు కాలయాపన చేసుకుంటూ వచ్చి ఈరోజు బీసీలకు 42% అనే రిజర్వేషన్ ప్రక్రియను వాళ్ళ ముందు పెట్టి ఈ యొక్క హామీలు నెరవేర్చని కారణంగా ఈ యొక్క బీసీ ప్రక్రియ అనేది జనాల ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కళ్ళబొల్లి హామీలు
దేశంలో ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని దేశ ప్రజలందరూ తెలుసు. అందుకే వాళ్ళని ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయలు కానీ పింఛన్లు పెంచుతా అని లేకుంటే వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పి నేడు కాలయాపన చేసుకుంటా దాన్ని ఎట్లా కప్పిపుచ్చాలో తెలియక గందరగోళం అయోమయ పరిస్థితిలో తను ఎక్కడ గద్దె దిగుతానో ఈ స్థానిక ఎలక్షన్లు వెంబడే వస్తాయనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ల ప్రక్రియను ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చి ఓటు ద్వారా ఎలాగో ఇది సక్సెస్ కాదని ఆయనకు కూడా తెలుసు, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి వాళ్ళ క్యాబినెట్కి కూడా తెలుసు ఆ విషయం. కానీ ప్రజలందరికీ మేము బీసీల పైన మాకు ప్రేమ ఉంది అని చెప్పి వాళ్ళు కపట ప్రేమ చూపిస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి నేడు ఒక పెద్ద సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వెంబడే బీసీలకు ఈ న్యాయం జరగకపోతే ఆయన గద్దె దిగి బీసీని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బాగుంటుందని మేము ఎద్దేవా చేస్తున్నాము. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి జనాలకు నిజానిజాలు తెలియజేసి ఒకవేళ చేతగాకపోతే ప్రభుత్వంని రద్దు చేసుకొని మళ్ళీ ఎలక్షన్లో ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వంగూరు రాజేష్ గౌడ్ అండి. ఇప్పుడు మనము ఈ బీసీ రిజర్వేషన్ల గురించి కోర్టు స్టే ఇచ్చింది కదా, అది అడ్డుపడడం వల్ల స్టే రావడం జరిగింది. ఎందుకంటే మా ఫలాలు మేము ఇంత శాతం ఉన్నాం, మాకు ఇంత కావాలని మేము అడగడం జరుగుతుంది. దాని విషయంలో వేరే వాళ్ళు అంత ఇవ్వద్దని వాళ్ళకు వచ్చినప్పుడు మేమేమి అడగలే. ఇప్పుడు వేరే కులాలకు పెరిగినప్పుడు కూడా మేమేమి ఎందుకు ఇస్తున్నారని అడగలే. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నారో అంత ఫలాలు తీసుకుంటారు. అది ఇప్పుడు స్టే ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలు నిధులు లేక సెక్రటరీలు వాళ్ళే చేదుకుంట పెట్టుకొని లోకల్ నాయకులు వాళ్ళే పెట్టుకొని చాలా లాస్ అవుతుంది. అభివృద్ధి అనేది కుంటుపడింది. కావున దయచేసి కోర్టులు కానీ లేదంటే అవతల ఉన్న వ్యక్తులు కానీ అడ్డుపడే వ్యక్తులు కానీ అర్థం చేసుకొని దీన్ని సజావుగా సాగడిపడడానికి ఉండాలని కోరుతున్నాం. సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకు 42% రిజర్వేషన్లు అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాని ప్రకారము బీసీలకు ఎక్కువ మంది కూడా అవకాశం వస్తుంది. ఎంతోమంది ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అవుతారని చెప్పేసి స్థానిక సంస్థలపైన గంపెడాశలు పెట్టుకొని ఉన్నటువంటి బీసీ జనాభా పైన హైకోర్టు నిన్న నీళ్లు చల్లి వారి ఆశలన్నీ కూడా అడియాసలు చేయడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా తీవ్ర నిరాశ లోపలికి కూరుకుపోవడం జరిగింది. నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరం. ఈ రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఏదైతే ఉందో బీసీల కోసం 42% రిజర్వేషన్ మేము తెచ్చినామో, బీసీల కోసం మేము కట్టుబడి ఏదైతే చెప్పిందో, మరి ఈ రకంగా మరి హైకోర్టు స్టే ఇచ్చే విధంగా ఎందుకు ఆర్డర్ పాస్ చేసిందో ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక జీవో తెచ్చినామని చెప్పేసి బీసీ లోపల ఆశలు రేకెత్తించి పాలాభిషేకాలు చేయించుకొని మరి బీసీలకు ఏదో ఉద్ధరించమని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు సరైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల, సరైన విధానం అవలంబించకపోవడం వల్ల ఈరోజు బీసీల యొక్క ఆశలు అడియాచలేనని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి రేవంత్ రెడ్డి సర్కారు కళ్ళపల్లి మాటలని ఆపేసి మరి అదే రకంగా ఖచ్చితత్వంతో మరి జీవో పాస్ అయ్యే విధంగా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ రద్దు చేయించి ఈ బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మీరు ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు బీసీల పట్ల ఈ ప్రభుత్వం వైఖరి చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిరో ఆ యొక్క రిజర్వేషన్ను ఇప్పుడు కాదని తప్పుదో పట్టించినట్టు మళ్ళీ ఇప్పుడు దాన్ని ఈ కోర్టు స్టే ఏదైతే ఇచ్చిందో దాన్ని మళ్ళీ రిజర్వేషన్ తగ్గిస్తామని ఏదైతే చేస్తున్నారో అది దీన్ని బీసీ సంఘాలు మేము బాధపడుతున్నాం. ఈ యొక్క రిజర్వేషన్ అనేది బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉండాలేదని ఆల్రెడీ ప్రకటించి మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించే విధంగా చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా ఈ యొక్క ఎలక్షన్ గిట్లా రద్దు చేయడం అనేది గిట్లా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.